ఇప్పుడు రోజా మంత్రి కాదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అయినా ఆమె తిరుమలలో తరచూ రంగనాయకుల మండపంలో ఒక శాలువా కప్పించుకొని వస్తూ కనిపిస్తారు. ఆమె ఒక్కరే కాదు. ఆమెతో పాటు కనీసం 20, 30 మంది వెళ్తుంటారు. వారెవరు ఆమె చుట్టుపక్కల ఉండరు. కానీ వెళ్ళిన వాళ్ళని చూస్తే గనక రోజాతో పాటు వెళ్ళారని మనకిట్టే అర్థమవుతుంది. వాళ్ళు కూడా శాలువాలు కప్పించుకొని మరీ వస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అంటే అనుకోవచ్చు. కనీసం ఆమె 2, 3 వారాలకోసారి తిరుమలకు ఇలా పదుల సంఖ్యలో భక్తుల్ని తన వెంటబెట్టుకొని దర్శనం చేసుకొని వస్తూ కనిపిస్తుంటారు. బుధవారం కూడా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఆమె స్నేహితులైన రవలి, జ్యోతితో పాటు పలువురిని తిరుమలకు తీసుకెళ్లారు. ఆమె గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీఐపీ దర్శన టికెట్లతో వ్యాపారం చేశారు అనే ఒక ఆరోపణలున్నాయి. విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఇవన్నీ బయటపడ్డాయి. అప్పట్లో ఆమె మంత్రిగా ఉంటూ వారానికి ఓ రోజు తిరుమలలో ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు ఎలాంటి పవర్ లేకపోయినా, వీఐపీ కోటా లేకపోయినా, ఎలా ఆమెతో పాటు ఆమె బలగాన్ని వీఐపీ దర్శనం చేయించి రంగనాయకుల మండపంలో ఎందుకు సన్మానిస్తున్నారు అన్నది ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. పోనీ ఎవరైనా కోటా కింద లెటర్ ఇచ్చినా అది ఎంతమందికి చెల్లుతుంది? అసలు ఆమె అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల గురించి కానీ, టికెట్ల విక్రయాల గురించి కానీ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానమే లేదు.